తెలంగాణలో బీజేపీ భరోసా యాత్రలతో దూకుడు పెంచుతోంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిలదీస్తూ రైతులు, కార్మికులు, విద్యార్థుల సమస్యలని ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతోంది. ధాన్యం కొనుగోళ్లపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రైతు గోస బీజేపీ భరోసా యాత్ర చేపట్టగా సింగరేణి కార్మికుల సమస్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి భరోసా యాత్ర నిర్వహించారు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశంపై మరో పోరాటానికి కమలం దళం సిద్ధమవుతోంది. మరి వరుస భరోసా యాత్రలు బీజేపీకి రాజకీయంగా ఎంతవరకు కలిసి వస్తాయి? ఈ యాత్రలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచగలుగుతున్నాయా? ప్రజా సమస్యలనే రాజకీయ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నంలో బీజేపీ కనిపిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన సింగరేణి భరోసా యాత్రకు ప్రాధాన్యం ఏర్పడింది. సింగరేణి ప్రైవేటీకరణపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పడంతో పాటు కార్మికుల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని వివరించడం ఈ యాత్ర ప్రధాన లక్ష్యంగా బీజేపీ చెబుతోంది. ఈ సందర్భంగా కార్మికుల ఇళ్ల సమస్యలు, వైద్య సదుపాయాలు, వారసత్వ ఉద్యోగాల అంశాలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గత ప్రభుత్వాల తీరును విమర్శించారు. మీరు వచ్చినటువంటి ఈ యొక్క 2.5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. ఇంకా రోజు మాకు ఉత్తరాలు రాస్తుంటారు, మాకు అప్పు కావాలి, అప్పు కావాలి, అప్పు కావాలి. మరి నా సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్లు అప్పు తెచ్చైనా ఇవ్వాల్సిన బాధ్యత లేదా? నా కార్మికుల కష్టార్జితం ఈ రకంగా దోపిడీ చేస్తూ ఈ రోజు సింగరేణి నష్టపోతా ఉందంటే మీరు బాధ్యత కాదా ఈరోజు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని ప్రధాన అంశంగా తీసుకుని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రైతు గోస బీజేపీ భరోసా యాత్ర చేపట్టారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడం, వర్షాలకు ధాన్యం తడవడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. క్షేత్రస్థాయిలో రైతులతో నేరుగా మాట్లాడడం, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు రైతులు, కార్మికుల తరువాత విద్యార్థుల సమస్యలపైన బీజేపీ దృష్టి సారిస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కారణంగా విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాన అంశంగా తీసుకుని మరో పోరు యాత్రకు సిద్ధమవుతోంది. ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకుని వరుసగా భరోసా యాత్రలు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్న వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలును రాజకీయ అంశంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ యాత్రలు ప్రజల్లో ఎంతమేర ప్రభావం చూపుతాయి? బీజేపీ రాజకీయ విస్తరణకు ఎంతవరకు దోహదపడతాయి? అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరును ఎలా ప్రభావితం చేస్తాయి అన్నది మాత్రం రానున్న రోజుల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.